బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన స్పై థ్రిల్లర్ దురందర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. రణ్వీర్ సింగ్ కెరియర్ లోనే కాదు, బాలీవుడ్ లోనే అత్యంత భారీ విజయాలలో ఒక్కటిగా నిలిచిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా గట్టి ప్రభావం చూపించింది. భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో రూపొందించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక భారత్ మార్కెట్లోనే 891 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు, 1050 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదు చేసి 8వ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన దురందర్ లో అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ విలన్ గా మెప్పించారు. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహించడం విశేషం. ఇక థియేటర్లలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన దురందర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శుక్రవారం జనవరి 30 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రావడంతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసింది. ఇక థియేటర్స్ లో మిస్ అయిన వారికి, మళ్ళీ చూడాలనుకునే ప్రేక్షకులకు దురందర్ ఓటీటీలో పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ గా మారింది. సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో డిజిటల్ ప్రియులకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట ముగించుకున్న దురందర్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.